హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ జేడీ కేడీలను చూసి పరిగెత్తుకుంటూ జేడీ కేడీ సంధ్యల దగ్గరకు వెళ్తాడు. విహారీ గారు, ఈ కేసులో అసలు సిసలైన సస్పెక్ట్ ఆ వడ్డీ శకుంతలే. ఆవిడను ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలేంటో బయటపడతాయి అని చెప్పి జేడీ విహారీతో చెప్తూ ఉంటుంది. ఆ వడ్డీ శకుంతల చాలా తెలివిగలది. తప్పు చేసి కూడా చేయనట్టు బుకాయిస్తుంది. ఉదయం నేను ఆ వడ్డీ శకుంతలకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చొచ్చాను జేడీ అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, డోంట్ వరీ, మీరు కృష్ణి జాగ్రత్తగా చూసుకోండి. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిరి ఆత్మకు శాంతి కలిగేలా నేను చేస్తాను అని చెప్పి జేడీ విహారీకి చెప్తూ ఉంటుంది. సిరి ఆత్మకు శాంతి కలగాలంటే క్రిష్కి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు జేడీ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ విహారీ గారు, జేడీ నుంచి తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేవరు అని జేడీ విహారీకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు, అమ్మ కార్యక్రమం పూర్తయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. నానా విహారీ అని యమున పిలుస్తూ ఉంటుంది. సంధ్య గారు, జేడీ నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు, కృష్ణి జాగ్రత్తగా చూసుకోండి అని సంధ్య జేడీ విహారీకి చెప్తూ ఉంటారు. డోంట్ వరీ, క్రిష్ బాధ్యత నాది అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ యమున దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. కార్యక్రమం పూర్తయింది నాన్న అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. క్రిష్ పంతులు గారికి దక్షిణివ్వు అని చెప్పి విహారీ క్రిష్కి డబ్బులు ఇచ్చేసి పంతులు గారికి క్రిష్ చేతుల మీద దక్షిణ ఇప్పిస్తాడు. పదండి ఇక బయలుదేరదాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ అందరినీ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు అంబిక సుభాష్ ఇద్దరు కూడా ఒక దగ్గర కలుసుకుంటారు. ఏంటి అంబిక, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. ఈ సిరి కేసులో విహారీని ఎలాగైనా ఇరికించాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, విహారీని ఈ కేసులో ఇరికిస్తాం, బాగానే ఉంటుంది. రేపటి రోజున నిజం బయటపడితే మనం దొరికిపోతాం కదా అని సుభాష్ అంటూ ఉంటాడు. మనం దొరికిపోకుండా ఉండాలంటే ఈ కేసులో మనం ఆ వడ్డీ శకుంతల్ని వాడుకుందాం. ఆ వడ్డీ శకుంతలను యూజ్ చేసుకొని విహారీని అరెస్ట్ చేపిద్దాం, విచారించేలా చేద్దాం. సాక్ష్యాలన్నీ కూడా విహారీ త్రూ శకుంతలే చేసిందన్నట్టు మనం కాగితాలను రెడీ చేపిద్దాం. అప్పుడు విహారీకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వడ్డీ శకుంతలకి ఫోన్ చేయమంటావా అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. అవును సుభాష్, వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి అంబిక అంటుంది. ఇక సుభాష్ వడ్డీ శకుంతలకు ఫోన్ చేస్తాడు. వడ్డీ శకుంతల ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. నేను ఎవరు అన్నది నీకు అనవసరం. సిరి అనే అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు వడ్డీ శకుంతల. కానీ ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని సుభాష్ చెప్తూ ఉంటాడు. నేను ఆ సిరిని యాక్సిడెంట్ చేసి చంపడం ఏంటి అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. వడ్డీ శకుంతల గారు, నా దగ్గర సాక్ష్యం ఉంది, మీరు బొక్కాయించాల్సిన అవసరం లేదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. సుభాష్ వడ్డీ శకుంతలకు ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. సరే, వెంటనే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి వడ్డీ శకుంతల ఫోన్ కట్ చేస్తుంది. అంబిక, ప్లాన్ సక్సెస్. ఆ వడ్డీ శకుంతల మనం చెప్పిన విధంగా విహారీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి రెడీ అయింది. కాసేపట్లో విహారీ అరెస్ట్ అవుతాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, విహారీ అరెస్ట్ అయితే విహారీ అన్ఫిట్ అని అందరి ముందు నిరూపిస్తాను. మా అన్నయ్య కంపెనీ పేక మెడల్లాగా కూలిపోతూ ఉంటే ఆ యమున విహారీ ఏం చెయ్యలేక చూస్తూ ఉండిపోతారు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక మళ్ళీ వడ్డీ శకుంతల సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఆ వడ్డీ శకుంతలే మళ్ళీ ఫోన్ చేస్తుంది అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. లిఫ్ట్ చేయి సుభాష్ అని అంబిక అంటుంది. మొత్తం మీరు చెప్పినట్టుగానే చేశాను. ఈ కేసులో విహారీ ఇరుక్కుంటాడు, విహారీకి శిక్ష పడుతుంది అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. వెరీ గుడ్ శకుంతల గారు, తెలివిగల్ల వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో మీరు కూడా అలానే బిహేవ్ చేశారు. డోంట్ వరీ, ఇక మీకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండదు. ఉంటాను అని సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు విహారీ ఇంట్లో ఉంటే పోలీసులు విహారీ ఇంటికి వెళ్ళి విహారీ గారు అని పిలుస్తూ ఉంటారు. విహారీ బయటకు వచ్చి
ఏంటి సార్ ఇలా వచ్చారు అని పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు. యువర్ అండర్ అరెస్ట్ విహారీ గారు అని పోలీసులు చెప్తూ ఉంటారు. నన్ను అరెస్ట్ చేస్తున్నారా, నేనేం తప్పు చేశాను అని విహారీ అంటూ ఉంటాడు. అన్ని స్టేషన్లో మాట్లాడుకుందాం, ముందు మాతో రండి విహారీ గారు అని పోలీసులు విహారీని తీసుకొని వెళ్తూ ఉంటారు. నాన్న విహారీ, ఏంట్రా ఇదంతా, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఎస్ఐ గారు, మా అబ్బాయి ఏం తప్పు చేశాడు అని చెప్పి యమున పోలీసుల్ని అడుగుతూ ఉంటుంది. మీ అబ్బాయి ఏం చేశాడో తెలియాలంటే స్టేషన్కు రండి అని చెప్పి పోలీసు వాళ్ళు యమునకు చెప్తూ ఉంటారు. కావాలంటే మీ పై ఆఫీసర్లతో మాట్లాడిస్తాము, విహారీని అరెస్ట్ చేయకండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. కేసు ఫైల్ అయింది, ఎవరో ఏమీ చేయలేమో, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళు విహారీని లాక్కొని వెళ్తూ ఉంటే, ఒక నిమిషం సార్ అని విహారీ యమున దగ్గరకు వచ్చి, అమ్మా క్రిష్ని జాగ్రత్తగా చూసుకో, నేను లేను అన్న లోటు క్రిష్కి లేకుండా చూసుకో అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి యమున అంటుంది. చూసావమ్మా, బావను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా కూడా నా గురించి సిరి గురించి ఆలోచించకుండా ఆ అనాథ క్రిష్ గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. వాడికి వాళ్ళ అమ్మకు ఎంతసేపటికి బయట వాళ్ళే కావాలి కదవే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి వదిన, నా కొడుకుని ఎలాగైనా బయటికి తీసుకురండి అని చెప్పి యమున పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, బావ తప్పు చేస్తున్నాడు, ఈ క్రిష్ విషయంలో కాదనట్లేదు, కానీ బావను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా మనసు బాధపడుతుందమ్మా, బావను ఎలాగైనా బయటికి తీసుకురమ్మా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర బాధపడకే, విహారీని ఎలాగో ఒకలా నేను బయటికి తీసుకొస్తాను, అసలు విహారీని ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా తెలుసుకుందాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు పోలీసులు విహారీని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్లో ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీ కన్స్ట్రక్షన్స్ విహారీని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరి అనే అమ్మాయిని యాక్సిడెంట్ చేసి విహారీ గారు చంపారు అనటానికి సాక్ష్యం దొరికింది కాబట్టి పోలీసులు విహారీని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు. అది చూసిన పద్మాక్షి, దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దురా అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు వీడి అమ్మను చంపింది విహారీ అని పోలీసులు విహారీని అరెస్ట్ చేశారు. మర్డర్ కేసు విహారీపై ఫైల్ అయిందంటే విహారీ బయటికి రావటం చాలా కష్టం అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒరే దరిద్రుడా, మీ అమ్మ వల్ల మా బావ అరెస్ట్ అవ్వటం ఏంట్రా? మీకు మా బావ మంచి చేయాలని చూశాడు, అలాంటి మా బావను పోలీసులు అరెస్ట్ చేశారు. చిచి, నీ దరిద్రం నువ్వు ఈ ఇంట్లో ఉంటే మాకు కూడా అంటుకునేలా ఉంది అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, వాడు చిన్న పిల్లడు, వాడి విషయంలో నువ్వు అలా మాట్లాడటం ఏం బాలేదు అని యమున చెప్తూ ఉంటుంది. ఎవరు చిన్న పిల్లాడు చెప్పు, ఎవరు చిన్న పిల్లడు? కొడుకుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు, బాధపడకుండా ఈడి గురించి ఆలోచిస్తున్నారు మీరంతా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఈ దరిద్రుణ్ణి నష్టజాతకుణ్ణి ఈ ఇంట్లో ఉంచటం నాకు అసలు ఇష్టం లేదమ్మా, వెంటనే వీడిని ఇంట్లో నుంచి బయటకు పంపించే, వీడి దరిద్రం మనకు కూడా అంటుకుంటుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంట్రా చూస్తున్నావు, మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సహస్ర, విహారీ వెళ్ళేటప్పుడు క్రిష్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడు. విహారీ తిరిగి వచ్చేసరికి క్రిష్ ఇంట్లో లేకపోతే విహారీ బాధపడతాడు సహస్ర అని చెప్పి యమున అంటూ ఉంటుంది. బావకు నేను చెప్పుకుంటాను, వీడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మా అమ్మగారు, నా గురించి మీరు గొడవ పడకండి, నేను ఎక్కడో ఒక చోట ఉంటాను, నేను వెళ్తున్నాను అని చెప్పి క్రిష్ వెళ్తూ ఉంటే, క్రిష్ నాన్న బాధపడతారు నువ్వు వెళ్తే అని సిరి అంటూ ఉంటుంది. బ్యాట్మెన్కి చెప్పు, నేను ఎక్కడో ఒక చోట ఉంటాను, నా గురించి వెతకొద్దని అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు విహారీని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లగానే జేడీకేడీ సంధ్య అక్కడే ఉంటారు. విహారీ గారిని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, విహారీ గారు ఏం తప్పు చేశారు అని జేడీకేడీ అడుగుతూ ఉంటారు. విహారీ గారు ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపారు అనటానికి సాక్ష్యం దొరికింది, ఇదిగోండి సాక్ష్యం అని పోలీస్ ఆఫీసర్ జేడీకేడీలకు ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటారు. ఎస్ఐ గారు, ఆ యాక్సిడెంట్ కావాలని చేసింది కాదు, నా వెనుక ఉన్న నా కారుని డాష్ ఇవ్వటంతో నేను ముందు ఉన్న ఆటోని డాష్ ఇచ్చాను, దాంతో ఆ ఆటో వెళ్ళి లోయలో పడిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తప్పించుకోవడానికి ఇలాగే చెప్తారులే, కానీ కానిస్టేబుల్స్ తీసుకెళ్లి వీడిని సెల్ల వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, డోంట్ వరీ, మీరు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేలా చేసి మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని జేడీ విహారీకి చెప్తూ ఉంటుంది.
ఈ కేసుని నేను పర్సనల్గా తీసుకుంటాను. పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేసి విహారీ గారిని బయటికి తీసుకొచ్చి సిరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను అని జేడి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ ఏడ్చుకుంటూ విహారీ ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటాడు. పద్మాక్షి క్రిష్ దగ్గరకు వెళ్ళి, రేయ్, ఈ డబ్బు తీసుకొని ఎక్కడో ఒక చోట ఉండిపో, మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, నాకు ఎలాంటి డబ్బులు వద్దు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఈ బోడి బెదిరింపులకి ఏమీ తక్కువ లేదులే, పా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక క్రిష్ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే యమున, సిరి, పండు క్రిష్ని చూసి బాధపడుతూ ఉంటారు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్పృహ లేకుండా ఒక మంచం మీద పడుకొని ఉంటుంది. కనక మహాలక్ష్మి పక్కన ఒక భార్యాభర్త కూర్చొని, ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది, అసలు ఆ లోయలో ఎందుకు పడింది, కావాలని లోయలోకి దూకిందా, లేకపోతే ఎవరైనా ఈ అమ్మాయిని చంపాలని లోయలోకి నెట్టేసి ఉంటారా, ఏ విషయమైనది ఈ అమ్మాయి స్పృహలోకి వస్తేనే తెలుస్తుంది అని భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కనక మహాలక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఏమే, అటు చూడవే, ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది అని అక్కడ ఉన్న మగ మనిషి చెప్తూ ఉంటే ఇక ఆడ మనిషి కనకం వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏమే, ఏంటే చూస్తున్నావు, అమ్మాయికి కాసిన మంచినీళ్ళు తెచ్చివు అని అక్కడ ఉన్న మగ మనిషి చెప్పడంతో ఆడ మనిషి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి, అమ్మాయి ఇదిగో మంచినీళ్ళు తాగు అని చెప్పి కనకానికి మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంది. మంచినీళ్ళు తాగిన తరువాత, అమ్మాయి ఎవరు నువ్వు, ఆ లోయలో ఎలా పడిపోయావు, లోయలోకి నిన్నెవరైనా తోసేశారా, నువ్వే చచ్చిపోవాలని లోయలో పడిపోయావా, చెప్పమ్మాయ్ అని చెప్పి అక్కడ ఉన్న ఆడ మనిషి కనకాన్ని అడుగుతూ ఉంటుంది. కనకం ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మాయ్, నీకు ఏమి గుర్తుకు రావట్లేదా, అలా ఆలోచిస్తున్నావు, నీ పేరేంటి అని ఆడ మనిషి అడుగుతూ ఉంటే ఇక కనకం, ఏమోనండి, నాకేం తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. నీ పేరు కూడా నీకు తెలీదా అని అక్కడ ఉన్న ఆడ మనిషి అడుగుతూ ఉంటే, తెలియదండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏమే, ఈ అమ్మాయిని చూస్తుంటే లోయలో పడిపోయినప్పుడు తలకెక్కడో గాయమైనట్టుంది, మతి స్థిమితం లేనట్టుంది, ఆ అమ్మాయికి ఏది గుర్తులేదే, ఇప్పుడేం చేద్దాం అని మగ మనిషి ఆడ మనిషిని అడుగుతూ ఉంటాడు. ఏమోనయ్యా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అమ్మాయి నువ్వెవరో, నీ గతం ఏంటో నీకు గుర్తులేదా అని ఆడ మనిషి అడుగుతూ ఉంటుంది. ఏమీ గుర్తులేదండి, నేను మీకు లోయలో దొరికానా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మాయి, లోయలోనే దొరికావు అని చెప్పి అక్కడ ఉన్న ఆడ మనిషి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్ ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న క్రిష్ ఒక్కసారిగా కనకాన్ని చూస్తాడు. అక్కడ ఉంది అచ్చం అమ్మలానే కనిపిస్తుంది, కానీ అమ్మ నన్ను వదిలి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది కదా, నేను అమ్మ గురించి ఆలోచించి నాకు ఎవరిని చూసినా అమ్మలాగే కనిపిస్తున్నారు అని క్రిష్ ఏడ్చుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదేంటి, అక్కడ ఉన్న ఆవిడ మా అమ్మలా నాకు మళ్ళీ కనిపిస్తుంది, ఒకసారి ఆవిడ దగ్గరకు వెళ్తాను అని క్రిష్ మెల్లగా కనకం దగ్గరకు వెళ్తాడు. కనకాన్ని చూసి క్రిష్ ఒక్కసారి షాక్ అయ్యి, అమ్మా నీకేం కాలేదా, నువ్వు చచ్చిపోలేదమ్మా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఎవరు నువ్వు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటమ్మా, నేనమ్మా నీ క్రిష్ని అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిషా, నువ్వెవరో నాకు తెలీదు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. బాబు, ఈ అమ్మాయి నిన్న మాకు లోయలో దొరికింది, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అక్కడ ఉన్న ఆడ మనిషి మగ మనిషి క్రిష్ని అడుగుతూ ఉంటారు. తెలుసు, ఈవిడ మా అమ్మ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. మా అమ్మ చనిపోయిందనుకుంటున్నాము, మా అమ్మ చనిపోయిందని బ్యాట్మెన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, బ్యాట్మెన్ని పోలీసులు వదిలిపెట్టాలంటే మా అమ్మ బ్రతికే ఉందన్న విషయం పోలీసులకు చెప్పాలి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అమ్మ రామ్మ, పోలీస్ స్టేషన్కు వెళ్దాము, బ్యాట్మెన్ని విడిపిద్దాము అని క్రిష్ లక్ష్మి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. బాబు, నువ్వు చెప్పేది నిజమేనా, ఈవిడ నిజంగా మీ అమ్మేనా అని అక్కడ ఉన్న భార్యాభర్త అడుగుతూ ఉంటారు. మా అమ్మే అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే బాబు, జాగ్రత్త, ఆ అమ్మాయికి ఏమీ గుర్తులేనట్టుంది అని చెప్పి క్రిష్కి అక్కడ ఉన్న మగ మనిషి ఆడ మనిషి చెప్తూ ఉంటారు. నేను చూసుకుంటాను, రామ్మ బ్యాట్మెన్ని విడిపిద్దాం అని క్రిష్ లక్ష్మిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. సార్, ఈవిడే మా అమ్మ చనిపోలేదు, బ్యాట్మెన్ని వదిలిపెట్టండి అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.